వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఎవరికైతే రేపు ఎగ్జామ్ ఉంటుందో వారికి ఈరోజు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ ప్రాసెస్ తెలియకపోతే డౌన్లోడ్ లింక్ అని కామెంట్ చేయండి. కామెంట్లో డౌన్లోడ్ లింక్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఫోక్ మ్యూజిక్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ సాంగ్ ఇన్ వెడ్డింగ్ సెరమోనీస్? జమ్మూ కాశ్మీర్లోని ఏ జానపద సంగీతాన్ని వివాహ వేడుకల్లో పాడతారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వనావున్. క్వశ్చన్ నెంబర్ 2, అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ ఇండియా 2011, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ రికార్డెడ్ ద లీస్ట్ పాపులేషన్? భారత జనాభా లెక్కలు 2011 ప్రకారం కింది ఏ రాష్ట్రం అతి తక్కువ జనాభాను నమోదు చేసింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సిక్కిం. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద నార్థన్ ప్లేస్ అండ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఓల్డర్ అలువియం? ఉత్తర మైదానాల్లో అతిపెద్ద భాగం ఏది మరియు ఇది పురాతన ఒండ్రుతో ఏర్పడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బాంగర్. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ టు మేనేజ్ అండ్ డిజిటైజ్ ఈ ల్యాండ్ రికార్డ్స్? ఈ భూమి రికార్డులను నిర్వహించడానికి మరియు డిజిటలైజ్ చేయడానికి ఏ రకమైన సాంకేతికత ఎక్కువగా ఉపయోగపడుతుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, భౌగోళిక సమాచార వ్యవస్థ, GIS. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ? క్రింది ప్రకటనలో ఏవి నిజం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఓన్లీ 2 and 3. క్వశ్చన్ నెంబర్ 6, వాట్ ఈస్ ద మెయిన్ సెన్స్ ఆర్గన్ దట్ వర్చువల్ రియాలిటీ డిస్ప్లేస్ ఆర్ ఎయిమింగ్ ఫర్? వర్చువల్ రియాలిటీ డిస్ప్లేలు ప్రధానంగా ఏ జ్ఞానేంద్రియాన్ని లక్ష్యంగా చేసుకుంటాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దృష్టి. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? కింది భారతీయ శాస్త్రీయ నృత్యాలలో ఏది ఆంధ్రప్రదేశ్ నుండి ఉద్భవించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కూచిపూడి. క్వశ్చన్ నెంబర్ 8, జంషేడి నవరోజ్ ఈస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ డాష్ కమ్యూనిటీ? జంషేడి నవరోజ్ అనేది డాష్ కమ్యూనిటీకి చెందిన పండుగ? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పార్సీ. క్వశ్చన్ నెంబర్ 9, హూ వాస్ ద ఫస్ట్ ఫీమేల్ ఇండియన్ రెజ్లర్ టు విన్ గోల్డ్ అట్ ద కామన్వెల్త్ గేమ్స్? కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గీతా పోగట్. క్వశ్చన్ నెంబర్ 10, ఇన్ 2002-2001 NABARD instituted microfinance development fund with a corpus of dash? 2001లో నాబార్డ్ సూక్ష్మ రుణ అభివృద్ధి నిధిని డాష్ కార్బన్తో ఏర్పాటు చేసింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 100 crores. క్వశ్చన్ నెంబర్ 11, విచ్ టీమ్ ఓన్ దేర్ maiden ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL టైటిల్ ఇన్ ద 2025 సీజన్? 2025 సీజన్లో ఏ జట్టు తమ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL టైటిల్ను గెలుచుకుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, RCB. క్వశ్చన్ నెంబర్ 12, ఇన్ May 2025 విచ్ కంపెనీ రిసీవ్ ఏ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇండియా టు స్టార్ట్ కమర్షియల్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఇన్ ద కంట్రీ? మే 2025లో భారతదేశంలో వాణిజ్య ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుండి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందిన సంస్థ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, స్టార్లింక్. క్వశ్చన్ నెంబర్ 13, సర్టియోరరీ కమ్స్ అండర్ ది? సర్టియోరరీ కింది వాటి కిందకు వస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రాజ్యాంగ పరిహారాల హక్కు. క్వశ్చన్ నెంబర్ 14, విచ్ మేజర్ ఇంటర్నేషనల్ క్లైమేట్ కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్ ఇన్ బెలెమ్, బ్రెజిల్ ఇన్ నవంబర్ 2025 ఫోకసింగ్ ఆన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్? నవంబర్ 2025లో గ్లోబల్ క్లైమేట్ యాక్షన్పై దృష్టి సారించి బ్రెజిల్లోని బెలింలో జరిగిన ప్రధాన అంతర్జాతీయ వాతావరణ సదస్సు ఏది?
దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాప్ 30. క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ జనవరి 2025 ద ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ డిక్లేర్డ్ 2025 as the year of reforms with the primary aim of facilitating the rollout of integrated theatre commands. Who was the defense minister at the time? జనవరి 2025లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ 2025ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లను ఏర్పాటు చేయడాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ సమయంలో రక్షణ మంత్రి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్. క్వశ్చన్ నెంబర్ 16. డాష్ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ ఇన్ ద పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండర్ ద ఆర్టికల్ 51A ఇన్ ద ఇయర్ 1976 త్రూ ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని పార్ట్ 4లో ఆర్టికల్ 51A కింద డాష్ ప్రాథమిక విధులు జోడించబడ్డాయి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 10. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ క్లైమేట్ ఈజ్ ఇన్కరెక్ట్? వాతావరణం గురించి కింది ప్రకటనలో ఏది తప్పు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మధ్య ఆసియాతో పోలిస్తే భారతదేశంలో చలికాలం బలంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 18. ద గదర్ పార్టీ వాస్ ఫౌండెడ్ ఇన్ డాష్ బై సోహన్ సింగ్ బక్నా, కాన్సీరామ్, హన్నామ్ సింగ్, తుండిలట్, లాలా హరదయాల్ అండ్ అదర్స్. సోహన్ సింగ్ బక్నా, కాన్సీరామ్, హన్నామ్ సింగ్, తుండిలట్, లాలా హరదయాల్ మరియు ఇతరులు కలిసి డాష్లో గదార్ పార్టీని స్థాపించారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1913. క్వశ్చన్ నెంబర్ 19. మ్యాచ్ ద ఫాలోయింగ్ నేమ్స్ ఆఫ్ ప్రైమేటివ్ ఫార్మ్స్ ఆఫ్ కల్టివేషన్ ఇన్ డిఫరెంట్ స్టేట్ కరెక్ట్లీ. వివిధ రాష్ట్రాల్లో ఆదిమ వ్యవసాయ రూపాల పేర్లను సరిగా పోల్చండి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 20. ద యక్షగాన ఈస్ ద డ్యాన్స్ డ్రామా ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? యక్షగానం ప్రధానంగా క్రింది ఏ రాష్ట్రాల్లో సంబంధించిన నృత్య నాటకం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కర్ణాటక. క్వశ్చన్ నెంబర్ 21. ఇన్ విచ్ ఇయర్ డిడ్ హ్యాన్స్ క్రిస్టియన్ ఓస్టెడ్ డిస్కవర్ దట్ ఏ కంపాస్ నీడిల్ గెట్స్ డిఫ్లెక్టెడ్ వెన్ అండ్ ఎలక్ట్రానిక్ కరెంట్ పాసెస్ త్రూ ఏ మెటాలిక్ వైర్ ప్లేస్ నియర్ బి? హ్యాన్స్ క్రిస్టియన్ ఓస్టెడ్ ఏ సంవత్సరంలో లోహపు తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు దిస్కూచి సూది పక్కకు తప్పుకుంటుందని కనుగొన్నారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1820. క్వశ్చన్ నెంబర్ 22. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంజైమ్స్ ఆర్ ఎసెన్షియల్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ ఇన్ అన్ ఎనిమల్ సెల్? జంతు కణంలో డిఎన్ఏ ప్రతిరూపణకు కింది ఏ ఎంజైమ్లు అవసరం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టోపోయిసోమరేజ్, డిఎన్ఏ లైగేజ్, డిఎన్ఏ పాలిమరేజ్, డిఎన్ఏ ప్రైమేజ్. క్వశ్చన్ నెంబర్ 23. బాల్బన్ ఫాలో ద ట్రెడిషన్ ఆఫ్ సిజ్దా అండ్ పాబోస్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రెడిషన్? బాల్బన్ సిజ్దా మరియు పాబోస్ సాంప్రదాయాన్ని కింది ఏ సంప్రదాయాల నుండి అనుసరించారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పర్షియన్. క్వశ్చన్ నెంబర్ 24. విచ్ నేషన్ డిడ్ ఇండియా గెట్ రీఎలెక్టెడ్ టు సర్వ్ ఆన్ ద యుఎన్ పీస్ బిల్డింగ్ కమిషన్ ఫర్ ద 25 to 26 టర్మ్? 25-26 పదవి కాలానికి యుఎన్ పీస్ బిల్డింగ్ కమిషన్కు సేవ చేయడానికి భారతదేశం ఏ దేశం తరపున తిరిగి ఎన్నికైంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారతదేశం. క్వశ్చన్ నెంబర్ 25. అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ ఇండియా హూ ఆర్ కన్సిడర్డ్ టు బి లిటరేచర్స్? భారత జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యులు అని ఎవరిని పరిగణిస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఏదైనా భాషలో అర్థంతో చదవడం మరియు వ్రాయడం తెలిసిన 7 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. ఎస్ఎస్సి ఎగ్జామ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క వీడియోస్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.